హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మనం దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. మనకి ఇక్కడ నేను 2 దోసకాయలు చెక్కు తీసి పెట్టుకున్నాను. అలాగే 2 టమాటోలు, ఒక 12 నుంచి 15 పచ్చిమిరపకాయలు అనమాట. చూడండి, ఇట్లా అన్ని ముక్కలు చేసి పెట్టుకున్నాను. దీంట్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కూడా పెట్టుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూను పల్లీలు వేసుకున్నాము. చూడండి, పల్లీలు వేగిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లోనే 1 టీ స్పూను నువ్వులు వేసుకొని కొంచెం చిట్పట్లు ఆగేంత వరకు వీటిని కూడా వేయించేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని కూడా బ్రౌన్గా వేయించేసుకోండి. దాంట్లోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసి వేసుకుందాము. టమాటోలు పచ్చిమిర్చి ఇలా మగ్గిపోయినాయి కదా. మగ్గిపోయిన తర్వాత దీంట్లోనే మనం దోసకాయలు వేసేసుకుందాము. ఇదిగోండి, దోసకాయలు కూడా వేసేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకొని దీన్ని కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 50% మగ్గితే సరిపోతుంది. ఇది సగం మగ్గిన తర్వాత, ఒక 30% మగ్గిన తర్వాత దీంట్లోనే మనం చింతపండు యాడ్ చేసేసుకుందాం. టమాటోలు, దోసకాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా. దీంట్లోనే చూడండి, మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని దీన్ని 1 మినిట్ ఉంచేసి ఆఫ్ చేసేద్దాం. ఫస్ట్ మనం పొడిగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఉంది కదండి, అవి మనం దాంట్లో ఒక 4-5 వెల్లుల్లి రిబ్బలు వేసేసి కొంచెం మెత్తగా పౌడర్ చేసుకుందాము. చూడండి, ఇట్లా మెత్తగా పొడి అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని సగం మాత్రం యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి, నేను సగం మాత్రం యాడ్ చేసుకొని మిగతా సగం ముక్కలు అట్లానే ఉంచేసుకున్నాను. ఇది మళ్ళీ ఒకసారి చేసుకుందాము. చూడండి, మనం దీన్ని ఇలా మెత్తగా కాకుండా మరి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని దాంతోపాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకొని 1-2 సార్లు పల్స్ ఇచ్చేసి తీసేద్దామండి. మిగిలిన అదే దోసకాయ ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు కాస్త ఉప్పేసి దీన్ని కోర్స్గా కాకుండా పల్స్ ఇద్దామండి. 1-2 సార్లు పల్స్ ఇచ్చేస్తే వరగ్గా బాగుంటుంది పచ్చడి. చూడండి, మనం 1-2 సార్లు పల్స్ ఇచ్చిన తర్వాత ఇట్లా మధ్య మధ్యలో ఉల్లిపాయలు కనిపిస్తూ చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలు తగులుతూ దోసకాయ ముక్కలు తగులుతూ ఇలా బాగుంటుందండి పచ్చడి. ఎప్పుడు కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మనకి ఇంట్లో రోలు ఉంటే కనుక రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇళ్ళలో రోలు లేని వాళ్ళు ఇలా మిక్సీలో వేసేసుకొని ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవడమే. లాస్ట్లో 2 సార్లు పల్స్ ఇచ్చేస్తే మనకి ముక్కలు తగులుతూ టేస్టీ ఉంటుంది అనమాట. దీంట్లో మనం ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఇదిగోండి, పోపు కోసం మనం దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి కొంచెం హింగ్ అండి వేసి దీన్ని మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకొని దీంట్లో మనం పచ్చడి చేసి పెట్టుకున్న పచ్చడి దీంట్లో వేసేసుకోండి. రెడీ అయిన పచ్చడి అంతా దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకోండి. చూడండి, మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి ఎలా ఉందనేది. చాలా బాగుందండి. కారమైనా ఉప్పైనా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కానీ దోసకాయ పచ్చడి ఎప్పుడు రొటీన్గా వండుకునే కంటే ఇలా పచ్చడి చేసుకోవడం మాత్రం చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఈ పచ్చడి చూసి నేను చేసింది ఎలా ఉందో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీరు తప్పకుండా నాకు కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.